హలో అండి అందరికీ. మీరు చూస్తున్నారు గదా! ఈ ఉయ్యాల కొండీలు. చాలామంది పెట్టే ప్లేస్ అయితే కరెక్ట్ కాదన్నమాట. నేను వీడియోలు చూపిస్తాను. ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలని చెప్పేసి. చాలామంది ఏం చేస్తా ఉంటారంటే, మనకు హాల్‌లో ప్లేస్ ఉందని చెప్పేసి, లేదా బయట సైడ్ బాల్కనీలో ప్లేస్ ఉందని చెప్పేసి, స్లాబ్‌లలో ఉయ్యాల కొండీలు అయితే పెడతా ఉంటారు. ఎప్పుడు అలా అయితే పెట్టరాదు. ఉయ్యాల కొండీలు ఎక్కడ పెట్టాలంటే, మనకు ఖచ్చితంగా బీమ్‌లో వచ్చేటట్టయితే చూసుకోవాలి ఉయ్యాల కొండీలు. ఎందుకంటే, బీమ్ వచ్చేసరికి ఫీట్ లేదా 14 ఇంచులు అయితే ఉంటది. ఆ ఉయ్యాల కొండి పెట్టినప్పుడు మనకు ఆ మాలు మొత్తం ఫిల్లర్‌లో ఉంటది గాబట్టి టైట్‌గా అయితే ఉంటదన్నమాట. లేదు మనకు స్లాబ్‌లో గూడా పెడితే చాలా మంచిగయితేనే ఉంటది గదా! మనకు ప్లేస్ ఉంది గదా! అన్నప్పుడు ఆ ఉయ్యాల కొండి పెట్టిన ప్లేస్‌లో మనకైతే ఆ మాలు తక్కువైతే పట్టుకుంటదన్నమాట. ఎందుకంటే కింద 2 ఇంచులు, పైన మనం మట్టి పోసినప్పుడు 2 ఇంచులు, ఆ 4 ఇంచులు ఆడనే పోయినప్పుడు పైన మనకు 2 ఇంచులు లేదా 3 ఇంచుల మాల ఎక్కితే తొందరగా లీకేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటది స్లాబు. మనం అందుకోసం ఖచ్చితంగా బీమ్‌లో అయితే వేసుకోవాలి ఉయ్యాల కొండీలు. అలానే వచ్చేటట్టయితే మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఉయ్యాల కొండి పెట్టినప్పుడు పక్కలమైతే సీకయితే కట్టుకోవడానికి మెయిన్‌గా మనమైతే ట్రై చేయాలి. ఎలక్ట్రీషియన్ స్లాబ్ ఏసే టైంలో ఖచ్చితంగా అయితే స్లాబ్ పైనైతే నిలబడాలి. ఎందుకంటే మనకు స్లాబ్ ఏసే డీ బాక్స్ గానీ, ఫ్యాన్ బాక్స్ గానీ దానిపైన మనం మాలేసుకునేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే దాని కిందున్న పేపర్ ఒకటేసారి లోడ్ దొబ్బినప్పుడు జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది కాబట్టి, మనం ఖచ్చితంగా ముందే మాలేసుకున్నట్టయితే మనకు ఫ్యూచర్‌లో ఇబ్బందయితే కాదు. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మిస్ కాకూడదంటే మన అకౌంట్‌నయితే ఫాలో చేసి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వెళ్ళండి.